అధ్యక్ష, ప్రపంచం మొత్తం 100 మంది నిరక్షరాస్యులు ఉంటే అలా 34 మంది మన దేశంలో ఉన్నారు. ఈ లెక్కలు చూసినప్పుడు అధ్యక్ష, మన విద్యారంగం అందరికంటే ముందు మేల్కొని అందరికంటే ముందే అంతమైనట్టుగా అనిపిస్తూ ఉంది అధ్యక్ష. సార్, ఒక విషయం, సుమారు 30 కోట్ల మంది ప్రజలకు ఇంకా మన దేశంలో చదువు రాదు, అక్షరాలు తెలివై. ఈ రోజు వరకు ఉన్న డేటాను పరిశీలిస్తే అధ్యక్ష, ప్రపంచంలో 80 దేశాల జనాభాను ఒక దగ్గర పెడితే ఈ భారతదేశంలో చదువు రాని వాళ్ళ జనాభా సమానం సార్. 80 దేశాల జనాభా ఒక దగ్గర పెడితే భారతదేశంలో చదువు రాని జనాభాను ఒక దగ్గర పెడితే ఈక్వల్ సార్. మనం ఈ దేశంలో విద్య పరంగా ఏ రకంగా వెనుకబడి ఉన్నామో ఈ లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇదే దేశం మీద అనేకమైనటువంటి మతాలు పుట్టినాయి. బౌద్ధ మతం ఇక్కడే పుట్టింది, హిందూ మతం ఇక్కడే అనుకుంటున్నారు, సిక్కు మతం ఇక్కడే, జైన మతం ఇక్కడే ఇంకా పుట్టినాయి అధ్యక్ష. వీటికి సంబంధించినటువంటి గ్రంథాలు ప్రతి ఇంటికి చేరినాయి. కానీ విద్యా అక్షరాలు మాత్రం ఈ దేశంలో ప్రతి ఇంటికి ఇంకా చేరనే లేదు అధ్యక్ష. దానికి కారణాలు అనేకం ఉన్నాయి అధ్యక్ష. అప్పట్లో చదువు కొందరికి మాత్రమే ఉండేది అధ్యక్ష. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల చదువు కొద్ది మందికే ఉండేది అధ్యక్ష. పేదవాళ్ళు లేకపోతే ఈ కుల వృత్తుల వాళ్ళు, నిమ్న వర్గాలు చదువుకోవాలంటే అప్పుడు అవకాశం లేదు అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మనం చాలా సినిమాలలో చూసినాం, చదువుకుంటే నాలుకలు గత్తిరిచ్చిరని, చెవులలో సీసం పోసిరని, ఇవన్నీ చూసినాం అధ్యక్ష. చదువు కేవలం పెద్దవాళ్ళకు హక్కుగా ఉండేది అధ్యక్ష. పేదవాడికి చదువుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ దేశంలో పేదవాళ్లకు చదువు ఎంత ముఖ్యమో షిరిడి సాయిబాబా కంటే 8 ఏళ్ళు ముంగడ పుట్టినటువంటి జ్యోతిరావు పూలే గారు గుర్తుపట్టి ఈ పేద వర్గాలకు విద్య దక్కాలి, విద్య అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పేద వర్గాలకు చదువు చెప్పించే కార్యక్రమాలు చేశాడు అధ్యక్ష. సూదరోళ్ళకు చదువు అప్పటి నుంచి స్టార్ట్ అయింది అధ్యక్ష. అధ్యక్ష, ఓవైపు ఆయన పోరాటం చదివిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలేను తన గురువుగా ప్రకటించుకొని దేశంలో ఉన్న ప్రతి మనిషికి చదువుకునే హక్కు ఉండాలని భారత రాజ్యాంగంలో విద్యను హక్కుగా పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఆ హక్కు ఆధారంగా ఇవాళ మన దేశంలో అందరికీ సమాన విద్య అనేటువంటి మాట మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. కొన్ని మతాలు, ఆచారాలు పేదవాడికి విద్యను అందకుండా చేస్తే అవే ఆచారాలు రూపం మార్చుకొని ఇవాళ కూడా పేదవాళ్లకు విద్య అందకుండా చేస్తున్నాయి అధ్యక్ష. రాను రాను రాజుగుర్రం గాడిద కాదు కంచెర గాడిద అయినట్టుగా విద్యా వ్యవస్థ ఈ దేశంలో బలమైనటువంటి పునాదులు వేసుకున్నటువంటి విద్యా వ్యవస్థ ఇంత 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 నీరు గారిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అధ్యక్ష.